దాయాది పాకిస్తాన్ నేతలు ఇండియాలో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. కోట్లు విలువ చేసే విల్లాలు, భూములు కొనుగోలు చేశారు. తాజాగా పాకిస్తాన్ దివంగత మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ సంబంధికుల ఆస్తిని ఈ నెల 5న 1.38 కోట్లకు వేలం వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లోని బరౌత్ తాహాసిల్లో కోఠానా గ్రామంలో ఉన్న 2 హెక్టార్ల భూమిని అధికారులు వేలం వేశారు. అయితే ఈ ఆస్తిని 2010లో భారత్ శత్రు ఆస్తిగా ప్రకటించింది. అంటే ఇండియాలోని పాకిస్తానీ పౌరుల యాజమాన్యంలోని ఆస్తులకు సంబంధించినవని అర్థం. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ విభాగం ఆధీనంలో ఉంటాయి. బరౌత్ సబ్ డివిజన్లో మెజిస్ట్రేట్ అమర్ వర్మ ముషర్రఫ్ తాత కోఠానాలో నివసించినట్లు ధృవీకరించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తండ్రి సయ్యద్ ముషర్రఫుద్దీన్, తల్లి జరీన్ బేగం ఎప్పుడూ ఈ గ్రామంలో నివసించలేదు. కానీ అతని మామ హుమాయున్ చాలా కాలం పాటు ఇక్కడ నివసించారని అధికారులు తెలిపారు. అలాగే స్వాతంత్రం రాకముందు హుమాయున్ నివసించిన ఇల్లు కూడా ఈ గ్రామంలోనే ఉందన్నారు. 2010లో శత్రు ఆస్తిగా ప్రకటించి ఈ భూమిని ఇటీవల వేలం ఖరారు చేశారు. మొదట వేలం 39.06 లక్షలతో ప్రారంభం కాగా చివరికి 1.38 కోట్ల వరకు పలికింది. ఇక విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విభాగం ఖాతాలో జమ చేస్తామని బాగ్పత్ పరిపాలనా సీనియర్ అధికారి తెలిపారు. ఈ భూమి రెవెన్యూ రికార్డులలో నూర్ పేరుతో నమోదైంది. ఈ నూర్ పర్వేజ్ ముషర్రఫ్ మధ్య ఎటువంటి పత్రబంధమైన సంబంధం లేదు. నూర్ 1965లో పాకిస్తాన్కు వెళ్లిన నివాసి అని మాత్రమే రికార్డులు చూపిస్తున్నాయని బాగ్పత్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ పంకజ్ వర్మ పేర్కొన్నారు. దీంతో ఈ భూమిని కేంద్ర ప్రభుత్వం శత్రు ఆస్తులుగా ప్రకటించిందని, నిబంధనల ప్రకారమే వేలం వేసిందని ఆయన తెలిపారు. ఇక కోఠానా గ్రామంలోని బరౌత్ తహసీల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ఎలాంటి నివాస ప్రాంతంగా గుర్తించబడలేదని ఏడీఎం పేర్కొన్నారు. కాగా 1999లో పాక్లో వచ్చిన తిరుగుబాటు తర్వాత పాకిస్తాన్ మాజీ మిలిటరీ చీఫ్ ముషర్రఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. గతేడాది ఆయన మరణించిన విషయం తెలిసిందే. కాగా ముషర్రఫ్ భారతదేశ విభజనకు ముందు ఢిల్లీలో జన్మించారు.